సోమవారం జైపూర్లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన 1000వ ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచిన బెంగాల్ వారియర్స్ బెంగళూరు బుల్స్ను రైడ్కు ఆహ్వానించింది. మొదటి రైడ్ చేసినటువంటి భరత్ బోనస్ పాయింట్తో మంచి శుభారంభాన్ని అందించాడు బెంగళూరుకి. తర్వాత రైడ్కు వచ్చినటువంటి మణి బెంగాల్ వారియర్స్కు టచ్ పాయింట్తో ఒక డిపెండర్ను తగ్గించాడు బెంగళూరు టీంకు. తర్వాత ఈ మ్యాచ్లో మణీందర్ మంచి క్లాస్ ఆటతో మంచి విజయాన్ని నమోదు చేశాడు. మణీందర్ ఈ మ్యాచ్లో 9 పాయింట్లు సాధించగా డిపెండర్ శుభం సిండే 8 టాకిల్ పాయింట్ సాధించాడు. బెంగళూరు బుల్స్లో భరత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 10 రైట్ పాయింట్స్ సాధించి సూపర్ 10 సాధించాడు. 5వ నిమిషంలో బుల్స్ 5-2తో ఆధిక్యంలోకి రావడంతో భరత్ కొన్ని రైడ్ పాయింట్లను చేశాడు. భరత్ మరియు సుజిత్ సింగ్ అవుట్ చేయడానికి మనీందర్ సింగ్ డబల్ పాయింట్ రైడ్ను చేశాడు. అయితే బుల్స్ 12వ నిమిషంలో 9-7తో మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే డిపెండర్లు శుభం సిండే మరియు జస్ప్రీత్ సింగ్ ట్యాకిల్ పాయింట్లు చేయడం వల్ల వారియర్స్ 16వ నిమిషంలో 11-11తో స్కోర్ సమం చేసింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే నితిన్ కుమార్ సౌరభ్ నందన్ను మరియు నీరజ్ నర్వాలను అవుట్ చేసి వారియర్స్కు ఆల్అవుట్ను అందించాడు. అప్పుడు స్కోరు 15-11తో మంచి ఆధిక్యాన్ని సాధించారు. శుభం సిండే, మనీందర్ సింగ్ డిఫెన్స్, రైడింగ్ విభాగాల్లో మెరుపులు కొనసాగించడంతో బెంగాల్ వారియర్స్ 19-12తో మొదటి హాఫ్ ముగించారు. అప్పటికి 7 పాయింట్లు ఆధిక్యంలో ఉంది బెంగాల్ వారియర్స్. భరత్ రైడ్ ఎఫెక్ట్ చేసి మరియు సెకండ్ హాఫ్ ప్రారంభ నిమిషంలోనే సుజిత్ సింగ్ మనీందర్ సింగ్ను అవుట్ చేశాడు. అయితే వారియర్స్ అప్పటికి స్కోరు 19-16తో ఆధిక్యంలో ఉంది. అయితే బుల్స్ బెంగాల్ వారియర్స్ను 28వ నిమిషంలో ఆల్అవుట్ చేసి 21-20తో ముందంజలోకి వచ్చింది. కానీ శుభం సిండే భరత్ను అవుట్ ధీటుగా ఎదుర్కొని 31 నిమిషంలో వారియర్స్కు 23-24తో మళ్ళీ ఆధిక్యంలోకి తెప్పించాడు. 37వ నిమిషంలో బెంగాల్ వారియర్స్ 32-27తో మంచి ఆధిక్యంలో సాధించిన తర్వాత ఆల్అవుట్గా ఆడారు. వారియర్స్ విజయాన్ని ముగించడంతో మనీందర్ సింగ్ గేమ్ చివరిలో మరో డబల్ పాయింట్ రైడ్ను చేశాడు. ఈ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్గా బెంగాల్ వారియర్స్ నుంచి మనీందర్ సింగ్ 9 రైడ్ పాయింట్లు, ఉత్తమ డిఫెండర్గా శుభం సిండే 8 టాకిల్ పాయింట్ చేశాడు. బెంగళూరు బుల్స్ నుంచి ఉత్తమ రైడర్గా భరత్ 10 రైడ్ పాయింట్లు, బెస్ట్ డిఫెండర్గా సుజిత్ సింగ్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. ఇవే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. మొదటగా బెంగాల్ వారియర్స్ గురించి మాట్లాడుకుంటే మనీందర్ సింగ్ 9 రైడ్ పాయింట్ చేశాడు. అందులో 8 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. జస్ప్రీత్ సింగ్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. విశ్వాస్ 1 టచ్ పాయింట్ సాధించాడు. నితిన్ కుమార్ 4 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. శుభం సిండే 7 టాకిల్ పాయింట్ చేశాడు. ఇతను 10 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 7 సక్సెస్ చేసి 70% స్ట్రైక్ రేట్తో నిజంగా ఈరోజు బెంగాల్ వారియర్స్ని గెలిపించడంలో రైడింగ్లో మనీందర్ సింగ్ ఎంత బాధ్యత తీసుకున్నాడో డిఫెన్స్లో శుభం సిండే అంతకంటే ఎక్కువ బాధ్యత తీసుకొని బెంగాల్ వారియర్స్ను గెలిపించారు. ఆదిత్య ఎస్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. శ్రీకాంత్ యాదవ్ 1 బోనస్ పాయింట్ మాత్రమే సాధించాడు. ఇతను ఈ మ్యాచ్లో మొత్తం చేసింది 3 రైడ్స్, అందులో 2 ఎంటీ రైడ్స్, 1 బోనస్ పాయింట్తో వచ్చాడు. మొత్తానికి ఈరోజు జస్ట్ ఒక యాంకరింగ్ రోల్ పోషించాడు శ్రీకాంత్ యాదవ్. ఇంకా బెంగళూరు నుంచి చూస్తే భరత్ 10 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 6 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు, సూపర్ 10 సాధించాడు. టోటల్ తిను 15 రైడ్ చేస్తే 5 అన్సక్సెస్ఫుల్ చేశాడు, 2 ఎంటీ రైడ్ చేసి రిమైనింగ్ పాయింట్లు తెచ్చాడు. సుజిత్ సింగ్ 4 టాకిల్ పాయింట్స్ సాధించాడు. ప్రతీక్ 1 టాకిల్ చేశాడు. సుశీల్ 1 బోనస్ పాయింట్ సాధించి ఆ తర్వాత సౌరభ్ నందన్ 2 టాకిల్ చేశాడు. రాజ్ సింగ్ 2 టాకిల్ చేశాడు. నీరజ్ కుమార్ 4 రైడ్ పాయింట్ సాధిస్తే అందులో 2 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. వికాస్ ఖండోలా 2 టచ్ పాయింట్స్ మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు మనం ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ తెలుసుకుందాం. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగాల్ ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో
జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 మ్యాచ్లకు గాను 52 పాయింట్లతో మొదటి ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 మ్యాచ్లకు గాను 48 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 12 మ్యాచ్లకు గాను 43 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంటే, గుజరాత్ జైంట్స్ 12 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 12 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే, బెంగాలీ వారియర్స్ ఏకంగా ఈరోజు 7th ప్లేస్ నుంచి 6th ప్లేస్కి ఎగబాకింది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత 13 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో 6th ప్లేస్కి వచ్చింది. యూ ముంబా 11 మ్యాచ్లకు గాను 36 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 12 మ్యాచ్లకు గాను 32 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 13 మ్యాచ్లకు గాను 32 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంటే, యూపీవేద 13 మ్యాచ్లకు గాను 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. 11th ప్లేస్లో తమిళ తలైవాస్ 12 మ్యాచ్లకు గాను 20 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. లాస్ట్ ప్లేస్ 12వ ప్లేస్లో తెలుగు టైటన్స్ 12 మ్యాచ్లు ఆడి 1 మాత్రమే గెలిచి 11 ఓడిపి 10 పాయింట్లతో చిట్ట చివరి ప్లేస్లో ఉంది. ఇదే కాకుండా టాప్ 3 రైడర్స్ అండ్ డిపెండెంట్స్ ఎవరున్నారో ఒకసారి చూద్దాం. అర్జున్ దేశ్వాల్ జైపూర్ టీం నుంచి 148 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, బెంగాల్ కెప్టెన్ అయినటువంటి మనీందర్ సింగ్ 121 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అసూ మాలిక్ ఢిల్లీ ప్రజెంట్ కెప్టెన్ అయినటువంటి అసూ మాలిక్ 117 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. టాకిల్స్ పాయింట్లలో బెంగాల్ టీం అయినటువంటి శుభం సిండే 47 టాకిల్ పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, పూణే టీం నుంచి మహమ్మద్ రిజా చియాని 45 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. యూపీ టీం నుంచి సుమిత్ 44 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మొత్తానికి 1000వ మ్యాచ్లో బెంగాల్ ఘన విజయం సాధించింది. అంతేకాకుండా వరుసగా ఇది హ్యాట్రిక్ విజయం కావడం మరో విశేషం. ఈరోజు భరత్ కష్టపడినా కానీ చివరికి తన ఒంటరి పోరాటం ఎంతవరకు చేయగలుగుతాడు? అతనికి మరో రైడర్ కానీ డిపెండర్లో ఎక్సెప్ట్ సూరజ్ మిగతా వాళ్ళంతా విఫలమయ్యారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదే ఫస్ట్ స్టార్టింగ్లో ఇరు టీంలు నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. చివరికి వచ్చేదికల్లా ఈ మ్యాచ్ బెంగాల్ గెలిచేది 35-29 6 పాయింట్ల తేడాతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.